ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, కోడి కత్తి అంత షార్ప్ అనుకుంటే కోడి బుర్ర అంత ఈక్ అయిపోయావేందన్నా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అప్పట్లో కోడి కత్తి అనే స్టంట్ చేసి జగనన్న సామాన్య ఓటర్స్లో భలే పాపులర్ అయ్యాడని. యాక్చువల్లీ ఆ బీహార్ ప్రశాంతం కిషోర్ అంకుల్ ఇచ్చిన ఆ కోడి కత్తి అవిడియా జగనన్నీయ జాతకాన్నే మార్చేసిందని ఒప్పుకొని తీరాల్సిందే. అలా ఇలా కాదు, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనంతగా 151 సీట్ల బంపర్ ఇట్టరీ కట్టబెట్టేసిందన్నమాట. కానీ ఎందుకో జగనన్నయ్య గెలిచాక కోడికత్తి స్కిట్లో భాగమైన ఆ సీను అనే పిల్లకాయకు బెయిల్ కూడా రానివ్వకుండా గాలికి వదిలేశాడు. అదే ట్విస్ట్. కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇస్తే బెయిల్ ఇచ్చేసే సిచ్యుయేషన్ ఉన్నా కూడా జగనన్నయ్య పట్టించుకోలేదన్నమాట. ఇక తర్వాత అన్నయ్య చేసిన రూలింగ్కి తోడు పవన్ కళ్యాణ్ విసిరిన పంజాకి ఇప్పుడు జగనన్నయ్య 11 సీట్లతో ప్రతిపక్షానికి కూడా నోచుకోకుండా అయిపోయిన సంగతి జగద్విదితం. ఇక ఇప్పుడు మళ్ళీ ఎట్టాగైనా నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలని వర్షన్ 2.0 మోడ్ ఆన్ చేసిన జగనన్నయ్యకి అనుకోకుండా ఫాస్టర్ ఫగడాల అన్నయ్య దొరికాడు. ఈ టాపిక్ అందరికీ తెలిసిందే కదా, గత వారం రోజులుగా ఇదే టాపిక్ అన్నమాట. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఇది హిట్ అండ్ రన్ కేస్, పైగా సదరు వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నాడు అని ప్రాథమిక దర్యాప్తులో చెప్పారు. అయినా కూడా అతని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ రగడ రాజేసి ఆ అగ్నికీలల్ని కూటమి ప్రభుత్వం పైన, అందులోనూ తనకు అస్సలు గిట్టని పవన్ కళ్యాణ్ పైన వేయాలని చూస్తున్నాడు జగనన్నయ్య తన సోషల్ మీడియా ద్వారా. బాధ్యత లేకుండా ఆ యాక్సిడెంట్ని పవన్ కళ్యాణ్ పైన రుద్దడానికి నెక్స్ట్ డేనే తన పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ట్వీట్స్ వేపించాడు జగనన్నయ్య. ఇక అప్పటి నుంచి ఆ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పవన్ కళ్యాణ్ని అదో రకంగా టార్గెట్ చేస్తూనే ఉంది ఈ అంశం పట్ల. ఇక ఈ ఘటన వేరే రకంగా టర్న్ తీసుకోవడంతో పోలీసు వారు, మీడియా వారు అసలు ఆ రోజు ఫగడాల అన్నయ్య తన బైక్ రైడ్ సందర్భంగా ఏమేం చేసుకొచ్చాడు అనే అంశాలపైన దృష్టి పెడితే అందరూ నిర్ఘాంతపోయే విజువల్స్ బయటపడుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి రాజమండ్రి వరకు కూడా దారి పొడవునా పల్లె వెలుగు బస్సు ప్రతి స్టాప్లో ఆగినట్టు ఫగడాల అన్నయ్య దారిలో కనిపించిన ప్రతి వైన్ షాప్ దగ్గర ఆగి రకానికో సీసాయి బాటిల్ కొనుక్కున్నట్టు విజువల్స్ చూపెడుతున్నారు మీడియా వారు. అలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఫగడాల అన్నయ్య ఒకానొక స్టేజ్లో కంట్రోల్ తప్పి హైవే మీద పడిపోతే హైవే సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేసి పంపినట్టు కూడా తెలుస్తోంది. అలా పగిలిన హెడ్లైట్తో అన్కంట్రోలబుల్ స్టేజ్లో బైక్ని నడిపిన ఫగడాల అన్నయ్య బైక్ రైడ్ విజువల్స్ బయటపడుతున్నాయి. అవి మీడియాలో విస్తృతంగా టెలికాస్ట్ కూడా అవుతున్నాయి. చీకటి పడ్డాక కూడా ఇంకెక్కడో మళ్ళీ ఒక వైన్ షాప్లో ఇంకో సీసాయి కొనుగోలు చేసినట్టు యూపీఐ ట్రాన్సాక్షన్తో సహా సీసీటీవీ విజువల్స్ని బయటపెడుతున్నారు మీడియా వారు. అలా చీకట్లో హెడ్లైట్ కూడా లేకుండా అన్కంట్రోలబుల్గా హైవే పైన వెళ్ళడం వల్ల ఏదైనా వాహనం స్పీడ్గా ఢీకొట్టి ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. నిజానికి ఆ విజువల్స్కి, ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి, ఈ లాజిక్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక పోలీసు వారు ధృవీకరించాలి వాళ్ళ దర్యాప్తుతో. ఇలాంటి ఘటన పట్టుకొని ఆ ఫాస్టర్ అన్నయ్య దుర్ఘటనని పవన్ కళ్యాణ్కి అంటగట్టాలని చూసిన జగనన్నయ్య ఇంకా అతని సోషల్ మీడియాది కోడి బుర్ర కాక ఇంకేమిటి అనేది ట్రేడ్ పండితుల వాదన. అసలు ఆ ఫగడాల అన్నయ్యకి ఎన్నేసి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో స్వయంగా అన్నయ్యనే గతంలో ఎన్నో సందర్భాల్లో తన గొప్పలు తాను చెప్పేసుకున్నాడు కూడా. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు, ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు, నువ్వు భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. విన్నారు కదా, ఇలాంటి వ్యక్తి తాగి డ్రైవ్ చేయడం తప్పు అని ఎందుకు మానేసి ఉంటాడు చెప్పండి. అసలు అక్కడ మత రాజకీయానికి స్కోప్ లేకపోయినా కూడా క్రియేట్ చేయాలని జగనన్నయ్య
తన సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్న టాలెంట్కి ఫిదా అవుతున్నారు సామాన్యులు అందరూ అనే చెప్పుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.